కానీ పూలు అల్లడం కూడా ఒక అందమైన కళ. ఆ కళ నీకొచ్చు, అది నువ్వు మర్చిపోయావు. నాకు గుర్తొచ్చింది. ఇక నువ్వు ఈ షాప్ కి ప్రో ప్రో ఆ, ఎందుకులే, ఓనర్వి. అల్లుడు గారు చీకటితోనే ఇంటికొచ్చి మమ్మల్ని అందరినీ నిద్ర లేపి మార్కెట్ కి తీసుకెళ్లి పూలు కొనిపించారు. ఈ బోర్డు నేనే చేయించానక్క. ఇక నా తిప్పలేని చెప్పాలి సిస్టర్. రాత్రంతా ఈ బండికి పెయింటింగ్ చేసి తెల్లవారింటికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇవన్నీ రెడీ చేశాను. మీనా పొద్దున్నే మా అందరికి ఫోన్ చేసి 7 ఇక్కడ ఉండమన్నాడు. ఎందుకా అని చూస్తే ఇదన్నమాట సంగతి. బాలు పూల దుకాణం పెట్టాడు. గొప్పగా చెప్పుకోవాలి. నువ్వు బ్యూటీ పార్లర్ కి ఓనర్ అయితే వాడి పెళ్ళామి పూల బండికి ఓనర్. చిన్న కొట్టైనా మీనా దీనికి ఓనర్. నేను పార్లర్ అమ్మేసి అందులోనే ఎంప్లాయీగా పనిచేస్తున్నానని తెలిస్తే ఏమవుతుందో. ఏంటండి ఇది? వీళ్ళు నాకు ఒక్క మాటనే చెప్పలేదు. మంచి విషయం చేసిన తర్వాత చెప్పినా తప్పేముంది, ముప్పేముంది. మీనా తెలివైన అమ్మాయి, పని తెలిసిన అమ్మాయి, తొందరలోనే పైకొస్తుందిలే. పైగా నీ పేరు షాప్ కి పెట్టాడు చూసావా. అవునా? పిల్లి పెట్టిన షాప్ కి ఎలక పేరు ఎందుకు పెట్టారా? నేనేమి ఇంటి మీద లోన్ తీసుకొచ్చి ఈ కొట్టు పేరు పెట్టలేదు ఎలకావతి. నా కష్టార్జితంతో పెట్టాను. అర్లరమ్మ పార్లర్ కి నీ పేరు పెట్టుకుంది కదా, అలాగే నా భార్య కూడా ఈ కొట్టుకి నీ పేరే పెట్టుకుంది. ఇదేమన్నా షాపింగ్ మాలా? నా పేరు పెడితే ముసిపోవడానికి ఈ వీధిలో వాళ్ళందరూ ప్రభావతి పూల కొట్టు పెట్టుకుంది అని అంటారే. అయ్యయ్యో! అల్లుడు గారు మీనా మనసును అర్థం చేసుకుని ఈ కొట్టు పెట్టించారు చూసారా అన్నయ్య. అక్క నువ్వు చాలా లక్కీ. సవా, మా అన్నయ్య వదనకి షాప్ పెట్టించాడు. ఇప్పటికైనా వాడు వదన్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమైందా? లేదు రవి, సంథింగ్ ఇస్ ఫిషీ. దీని వెనక ఇంకేదో కారణం ఉంది. బలు, పంతులు చెప్పిన ముహూర్తం దాటిపోతుందిరా, తొందరగా ఓపెన్ చేయించు. కొంప తీసి వాళ్ళ అత్తతో కట్ చేయించి నన్ను అవమానిస్తాడా? అమ్మ పేరు మీద ఉంది కాబట్టి అమ్మతోనే ఓపెన్ చేయిస్తావు. అమ్మని ఓపెన్ చేయమంటే చెప్పని ఎలక కొరికినట్టు కొరికేస్తుంది ఎలకావతి. నాన్నంటే నీకు ఇష్టం కదా అన్నయ్య, నాన్నతోనే ఓపెన్ చేస్తావా? చెప్పండి. డబ్బుడమ్మ. మన రవి గారి భార్య రిబ్బన్ కట్ చేస్తుంది. అమ్మ నాన్న అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. డబ్బుడమ్మ రిబ్బన్ కట్ చేస్తుంది. రాశ్రుతి, నేనెందుకు మీనా? పెద్దవాళ్ళు ఉన్నారు కదా. అవునన్నయ్య, నాన్నుండగా శృతి ఎందుకులే. రే, ఈ పూల కొట్టు పెట్టాలన్న ఆలోచన రావడానికి కారణమే నీ భార్యరా. ఏ పని ఎవరికి ఫ్రీగా చేయకూడదని చెప్పిందంట కదా. చేసే పనికి విలువ కట్టాలని కూడా తనే చెప్పిందంట. ఉద్యోగం చేస్తే ఇస్తారు కదూ, ఇది పని చేస్తే ఇచ్చిన కూలి. నీకు విలువ కట్టింది కదా, దాని మాట ఏంటి? పార్లర్ అమ్మ సున్నం కొడుతుంది, మీనా అన్నం పెడుతుంది, మీ ఆవిడ డబ్బింగులు చెప్తుంది. మీనాకి పూల గురించి మొత్తం తెలుసు. వంటగదిలోనే మగ్గిపోవడం కన్నా మీనాకి తెలిసిన కళతో తన కాళ్ళ మీద తను నిలబడటం మంచిదే కదా. మంచి ఆలోచనే. కానీ నేనే ఎందుకు? కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి సినిమా యాక్టర్లు వస్తారు కదా. ఎలాగో మీ ఆవిడ వాళ్ళకి డబ్బింగ్ చెప్తుంది కదా. అంటే మీ భార్య కూడా మాకు సెలబ్రిటీ కిందే లెక్క. పైగా ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది మాకు. రే రాజేష్, బామర్దే, మీరు ఫోటోలు వీడియోలు తీయండి రా. శృతి, నీ చేత్తో షాప్ ని ఓపెన్ చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది. రా. వెళ్ళు. మొదటిసారి నేను పూల కొట్టుకి ఓనర్ అయ్యాను. ఇది నేను ఊహించనే లేదు. మావయ్య, మీ అబ్బాయి వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. బాగా నడవాలని ఆశీర్వదించండి మావయ్య. బాగానే నడుస్తుంది, టైర్లు ఉన్నాయిగా. అబ్బా ఆగండి, ఇటివో రండి, ఆశీర్వాదం తీసుకుందాం. 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు కొబ్బరికాయలు కూడా అమ్మాలన్నయ్య. నీ తలకాయలేం వద్దు. అదే మీరు ఆశీర్వదించండి అత్తయ్య. నేనా? మీరే ఆశీర్వదించండి. అమ్మా తీసుకో. పిల్ల పాపలతో చల్లగా ఉండండి. నాన్న, మాకు తండ్రివైనా దేవుడివైనా నువ్వే. నీ చేతుల మీదుగా బోణి చేయి నాన్న. నీ చేత్తో 100 రూపాయలు ఇస్తే మా ఆవిడ లక్షలు సంపాదిస్తుంది. అమ్మో అమ్మో, మనోజ్ గడు మింగేస్తాడు, జాగ్రత్తగా దాచుకోవాలి. అమ్మా మీనా, ఆ మల్లెపూలు ఇవ్వమ్మా. ఊరుకోండి, ఈ వయసులో నాకు పూలేంటి? ఆ పెట్టుకొని 3 కోడళ్లకు ఇవ్వు. తీసుకో.
నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. భార్య అంటే ఇంట్లోనే ఉండాలి, వంటింట్లోనే ఉండాలి అనుకోకుండా ఇవాళ నీ భార్యకు గుర్తింపు వచ్చే పని చేశావు. నువ్వు అలా మెచ్చుకుంటుంటే నాకు గర్వం వచ్చేస్తుంది నాన్న. మీనా, ఇది డబ్బు డమ్మకి ఇవ్వు. ఏంటండి ఇది? ఇందులో 2500 ఉన్నాయి. షాప్ ఓపెన్ చేసినందుకు సెలబ్రిటీలు డబ్బులు తీసుకుంటారని విన్నాను. ఈ డబ్బు డమ్ము కూడా సెలబ్రిటీనే కదా, అందుకే ఇస్తున్నాను. చేసిన పనికి విలువ కట్టి ఇవ్వడం డబ్బుడమ్మ దగ్గరే నేర్చుకున్నాను. నీ చేతులతో ఇవ్వు. ఎందుకండి ఇలా? పని చేసినందుకు నీకు ఇచ్చింది కదా, నువ్వు ఇవ్వు. బాగుండదు. ఇవ్వు, తీసుకో, ఇవ్వు. తీసుకో శృతి. వద్దు. పర్వాలేదమ్మా, తీసుకో. అమ్మా, నీ పెద్ద కోడలు పార్లర్ కి నీ పేరే పెట్టుకుందని ఎన్నోసార్లు అన్నావు కదా. ఇప్పుడు మీనా కూడా పూల కొట్టుకి నీ పేరే పెట్టుకుంది. ఎలా ఉంది? ఏడ్చావులే. ఎలకావతి అని పెట్టలేదు, సంతోషించు. పోరా పిల్లి బాలు. మా ఇంటి ఎదురుగానే కొట్టు పెట్టింది. ఆ కొట్టుకి ప్రభావతి పేరు పెట్టింది. చాలా సంతోషం బావా. నీకు ఆ షాప్ ఫోటో తీసి పంపిస్తాను. నువ్వు నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పు. ఎవరికి పూలు కావాలన్నా నాకొక్క ఫోన్ చేయమను చాలు. అవునా, నేనుంటాను. ప్రభా, ఇదరా ఎందుకు? రమ్మని చెప్తున్నాను కదా, చెప్పటాయి కదా. చూడండి, మీరు నాకు కోపం తెప్పించకండి. ఇంటి ముందు పూల కొట్టు పెడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మనం పూల కొట్టు పెట్టుకున్నాం అనుకుంటారు. అదే ఎందుకు అంటున్నారు. దానికి తోడు ఆ ముష్టి కొట్టుకి నా పేరు పెట్టి నా పరువు తీస్తున్నారు. జనం అంతా నాకు తిండికి గతి లేక ఆ కొట్టు పెట్టుకుంది అనుకోడానికా? ఎవరు అనుకుంటారు? ఎందుకు అనుకుంటారు? అలా అనుకునేది ఎవరు? ఒక్కరి పేరు చెప్పు. జనం ఏదో అనుకుంటారు అంటున్నావు కదా, వాళ్ళు ఏమైనా మనకి సంపాదించిస్తారా? వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి? అయ్యో, అది కాదండి. నాకు చాలా చిన్నతనంగా ఉంది. చిన్నతనంగానా? ఎందుకు? నీ పెద్ద కోడలు పెట్టుకున్న పార్లర్ కి నీ పేరే పెట్టుకుంది కదా. అలాగే రెండో కోడలు మీనా కూడా తన వ్యాపారానికి నీ పేరే పెట్టుకుంది. నీ ప్రమేయం లేకుండానే నువ్వు 2 వ్యాపారాలకి ఓనర్ అయ్యావు. సంతోషం లేదు, నన్ను ఇలా వదిలేయండి. దిష్టి తీస్తారంట, దిష్టి. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, నీ మాటల్లో కోపం కనిపిస్తుంది కానీ నీ మొహం మాత్రం వెలిగిపోతోంది. పాలుగాడు ఎప్పుడు ఇంతే. ఇలా నా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూనే ఉంటాడు. ఈ కొట్టు కూడా అందుకే పెట్టించాడు. పోయిన జన్మలో వాడు నేను అత్తా కొడలుగా పుట్టుంటాం. నువ్వు ఆ జన్మలో కూడా ఇలాగే ఉన్నావన్నమాట. వాడు అందుకే పెట్టాడు. నేను చెప్తున్నాను కదా, వాడి గురించి నాకు బాగా తెలుసు. రోహిణి నా పేరు మీద పార్లర్ పెట్టి నా గౌరవ మర్యాదలు పెంచింది కదా. దానికి పోటీగా వీడి కొట్టుకి నా పేరు పెట్టి నా పరువు తీస్తున్నాడు. ఇది వాళ్ళు ఎదగడానికి పెట్టుకున్న కొట్టు. మొదటిసారి పెట్టుకున్న కొట్టుకి నీ పేరు పెట్టుకున్నారంటే అది చూసి నువ్వు గర్వపడాలి. ఇలా భంగపడకూడదు. ఏదేమైనా మనం చూసే కోణాన్ని బట్టే ఉంటుంది. పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెత తెలుసు కదా. చాలా ఆపండి. మీరేమీ నాకు బుద్ధిబోధం చెయ్యక్కర్లేదు. కాసేపు తన ఒంటరిగా వదిలేసేయండి. ఎవరు? కామాక్షి. విషయం తెలిసినట్టుంది, అందుకే ఫోన్ చేస్తోంది. అభినందించడానికి చేస్తుందేమో. ఎత్తి మాట్లాడు. మీ ఇంటి ముందు కొత్తగా పూల కొట్టు ఓపెన్ చేశారట కదా, అది కూడా నీ పేరు మీద. నీ పేరు పెద్ద బ్రాండ్ గా మారిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే ముందు ముందు ప్రభావతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటూ ఇంటర్నేషనల్ రేంజ్ లో నీ పేరు మారుమోగిపోతుంది. ఏంటి, 3 మూరల మల్లెపూలు, 6 గుత్తులు చామంతులు అమ్ముకునా? నువ్వు భలే కామెడీ చేస్తావు వదినా. లేకపోతే అసలే నేను మండిపోతుంటే నువ్వు మళ్ళీ పెట్టిన పోస్తావే. అయినా కొట్టు తెరిచింది ఇప్పుడు. ఇంతలోనే నీకు విషయం ఎలా తెలిసింది? అదా, పొద్దున్నే నాకు బాలు ఫోన్ చేసి చెప్పాడు. ఎందుకు?
అమ్మ పేరు మీద పూల కొట్టు పెడుతున్నాము, తప్పకుండా రావాలి అని మరీ చెప్పాడు. అంటే వాడు ఊరంతా చాటింపు వేశాడా? కొత్త పని మొదలు పెట్టినప్పుడు మన అనుకున్న వాళ్ళకి అందరికీ చెప్పుకుంటారు కదా మరి. వాడందరికీ చెప్పింది నాకు మంచి పేరు రావాలని కాదు, ఉన్న పేరు చెడగొట్టాలని. వాడి గురించి నీకు తెలుసు కదా. చచా, బాలు అలా ఆలోచించలే. నువ్వు బాలుని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. వాడి దుర్బుద్ధిని బాగా అర్థం చేసుకుంది నేనొక్కదాన్నే. లేదొదినా, వాడికి నీ మీద చాలా ప్రేమ ఉంది, కాకపోతే అది బయటికి చెప్పుకోడు. పగటి కలలు నా గురించి నువ్వు కంటున్నావా ఏంటి? పాపం బాలు ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు తెలుసా. అవునవును, నన్నెలా చంపేద్దామా అని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. అయ్యో, అయినా వాడికి కాదు, ఆ పూల కొట్టు పెట్టుకుందాన్ని అనాలి. దానివల్ల ఇదంతా. వదినా, నువ్వు అలా మాట్లాడుతుంటే నాకేదో గుర్తొస్తోంది, చెప్పమంటావా? నిండా మునిగాక చాలెందుకు, చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు మీనాని పూలు కుట్టుకునేది అంటూ తక్కువ చేసి మాట్లాడుతుంటావు కదా. ఈ రోజు ఆ కొట్టే నీ పేరు మీదకి వచ్చింది. ఆ! ఇక నుంచి అందరూ ప్రభావతి పూలకొట్టు అంటూ పిలుస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాను. అలా పిలవ కామాక్షి, ఒళ్ళంతా తేళ్లు జల్లులు పాకినట్టుంది. అలవాటు అయిపోతుందిలే వదినా. ఒక నిమిషం ఉండు, నాకు ఊరి నుంచి ఫోన్ వస్తున్నట్టుంది. నిన్ను అభినందించడానికి అయి ఉంటుందిలే. వాళ్ళకు కూడా తెలిసిపోయిందా? ఎలా? బాలు ఆ కొట్టు ఫోటో తీసి ఫోన్ స్టేటస్ లో పెట్టుకున్నాడు కదా. ఓ అయ్యో, పోయిన కాలం నన్ను ఇలా చంపుతున్నాడు. సరే నువ్వు వాడితో మాట్లాడు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చిట్టి, అయ్యో చెప్పు. అవును, థ్యాంక్స్. అవును, నా పేరు మీద పెట్టాను అవ్వాలు. అలాగే ఉంటాను. గుండు మీద కారం జల్లినట్టు ఈ ఫోన్లు ఏంటండి? అయ్యో, హలో, ఏంటి 3 మల్లెపూలు ఎంత? అదడగడానికే ఫోన్ చేసావా తల్లి? ఏంటి ఈ రోజు మీ కోడలు కాపురానికి వచ్చిందా? నాకేం తెలీదు, నువ్వు ఫోన్ పెట్టే. ఏంటి ప్రభా అలా తల పట్టుకుని కూర్చున్నావు? నమ్మకం రావాలా? మరి ఓనర్ అంటే ఆ మాత్రం బాధ్యత ఉండాలి కదా. అంటే నేను మీకు పూలు అమ్ముకునేదానిలాగా కనిపిస్తున్నానా? అది కూడా నేర్చుకో. మీనాకి చేదోడు వాదు ఉంటుంది. ఏమంటున్నారు? నేను పూలు కట్టడం ఏంటి? నేనెవరా దాని దగ్గర పని మనిషినా? చిచి, అలా ఎందుకంటాను? అయ్యో, అబ్బా, నేను బయటికి వెళ్ళి పూల కొట్టు ఫోటో తీసి రంగారావుకి పంపించొస్తాను. ఎందుకు అరుస్తారు? దేవుడో, ఏంటి కర్మ? చేసిన పనికి విలువ కట్టి ఇవ్వడం డబ్బుడమ్మ దగ్గరే నేర్చుకున్నాను. పని చేసినందుకు నీకు ఇచ్చింది కదా, నువ్వు ఇవ్వు, బాగుండదు. శృతి, ఏంటి వచ్చేసావు? అక్కడ బాలు అనే మనందరికీ టిఫిన్స్ తెచ్చాడు, నువ్వు తినవా? ఇదిగో చూసావా, నువ్వు బాలు అని ఎప్పుడు ఏదోటి అంటూనే ఉంటావు కదా. ఇప్పుడు చూడు, నిన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచి నీతో రిబ్బన్ కట్ చేయించాడు. ఇప్పటికైనా అర్థమైందా తనంటే ఏంటో? మీ అన్నయ్య గురించి నాకు బాగా అర్థమైంది, కానీ నీకే ఇంకా అర్థం కావట్లేదు. నేను మీనాకి 2000 ఇచ్చాను కదా, అది తనకి నచ్చలేదు. దానికి ప్రతీకారమే ఇది.
అంతేకాదు నేను నీకంటే ఎక్కువ ఇవ్వగలను చెప్పడానికి ఈ 500 ఎక్స్ట్రా పెట్టి మరీ ఇచ్చాడు తెలుసా? తనకు అసలు అలాంటి ఆలోచనే రాదు. ఇలాంటి లెక్క పత్రాలు అస్సలు పట్టించుకోడు. నువ్వు ఎక్కువ ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు. నా మైండ్ కాదు, నీ మైండ్ పనిచేయట్లేదు రవి. దీనిలో మీ అన్నయ్య ఈగో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తనకి ఇగో ఏంటి శృతి, ఊరుకో. తనకి ఈగో ఉంది రవి, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. చిన్నాను, మా రిలేషన్ ఇలాగే ఉంటే రేపు మీనా సొంతంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది, ఇండిపెండెంట్ గా మారుతుంది. ఆ తరువాత మీ అన్నయ్య ఆటలు ఇక్కడ సాగవు. ఆ భయం మొదలైంది మీ అన్నయ్యకి. ఇంకా ఈ జీవితం అంతా వంట రూమ్కే పరిమితమా అనుకుని బాధపడ్డాను. నా మీద నాకు నమ్మకం పెరిగింది. దీనంతటికీ కారణం మీరేనండి. అయినా ఇప్పుడు ఏమైంది? ఇది ప్రారంభం మాత్రమే. మన పూల వ్యాపారాన్ని డెవలప్ చేయడానికి నేను Please friends, subscribe and share and like please.